ఏకాదశः పాఠः సమాయోహి దుర్జయः. దీనిలో ఏంటంటే ఒకళ్ళు చాలామంది వీక్ వాళ్ళు కలిపి గట్టి వాళ్ళని కూడా మనము అంతం చేసేయచ్చు. వీక్ ఆల్సో కెన్ డిఫీట్ ద స్ట్రాంగ్ అని చెప్తానమాట. అంటే మోరల్ ఈ స్టోరీది ఇది. సో ఇక్కడ మెయిన్ పీపుల్ ఏంటంటే పక్షులు ఇంకా ఒక ఏనుగు. అయితే ఇప్పుడు ఈ లెసన్లో ఏం జరుగుతుందో చూద్దాం. పురా ఏకస్మిన్ వృక్షే ఏకచటకా प्रतिवसति स्म. कालेन तस्याः सन्ततिः जाता. एकदा कश्चित् प्रमथः गजः तस्य वृक्षस्य अधः अगस्य तस्य शाखं शुण्डेन आत्रोटयत्. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లాంగ్ అగో చాలా రోజుల క్రితము ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి ఏం చేస్తుంది, దానికి సంతానం రాబోతుంది. అది గూడు కట్టుకుంటుంది కదా, దానికి సంతానం రాబోతుంది. అప్పుడు ఒకరోజు ఏమవుతుందంటే ఒక పెద్ద ఏనుగు ఆ వృక్షంలో ఉన్న ఆ పక్షి గూడుని కింద పడేస్తుంది. దేంతో దాని ట్రంక్ ఏదైతే ఉందో దాని ట్రంక్తో లాగేస్తుంది. అది చటకాయాः నాడి భువి अपतत्. तेन अंडानि विषणानि अथ सा चटका व्यलपत्. तस्याः विलापं श्रुत्वा काष्ठकूटः नामक खगः दुःखेन ताम् अपृच्छत्. बर्दे किमर्थं विफलत् इति. ఇప్పుడు ఈ చటకకి అంటే ఈ బర్డ్కి ఇప్పుడు ఈ పక్షికి బాధేస్తుంది కదా, అంటే దాని గూడు పోయింది అంటే దాని పిల్లలు కూడా చనిపోయినట్టే కదా, దానికి బాధ ఉంటుంది కదా. అది చాలా దుఃఖంతో అంటుంది, నువ్వు ఇలా ఎందుకు చేసావు, నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండొచ్చు కదా అని అంటుంది. ఏంటి పక్షి బాధతో ఏనుగుతో నువ్వు కేర్ఫుల్గా ఉండొచ్చు కదా, నువ్వు కేర్ఫుల్గా ఉంటే ఇలా అయ్యేది కాదు కదా అన్నట్టు అంటుందన్నమాట పక్షి. చటకా అవదత్. దృష్టైన కేన గజేన మమ సంతితః నాష్ట. తస్య గజస్య వైదేనవ మమ దుఃఖం అప్సరేత్. తతః కాష్ఠకూటः తాం వినార్వాన్ నామ్యాः మక్షికాయాः సమీపం అన్యత్. తయోః వార్తాం శ్రుత్వా మక్షికా అవదత్, మమపి మిత్రం మండుకः మేఘనాదः ఆసీత్. शीघ्रं तुम्पेत्य यथोचितं करिष्यामः. तदानीं तौ मक्षिकायाः सह गत्वा मेघनादस्य पुरः सर्वं वृत्तान्ति न्यवेदयतम्. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఏమైంది, పక్షి గూడు డిస్ట్రాయ్ అయిపోయింది. ఇంకా ఏమి అంటే పక్షి గూడు కింద పడిపోయింది. ఇప్పుడు పక్షికి గూడు లేదు. ఇప్పుడు అది ఏం చేస్తుంది, అది దాని ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. దాని ఫ్రెండ్ ఏంటి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గజ అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధగా ఉండి అదేం చేస్తుంది, ఆ చటక ఏమంటుంది, ఆ పక్షి ఏమంటుంది, నువ్వు
అదృష్ట ఆ పిచ్చి ఆ ఏనుగు నా నా అంటే నా పిల్లల్ని చంపేసింది, డిస్ట్రాయ్ చేసింది. నాకు చాలా దుఃఖంగా ఉంది అని అనుకుంటూ అది మక్షిక దగ్గరికి అంటుంది. అదేమంటుంది, మక్షిక అంటుంది, నాకు ఒక ఫ్రెండ్ ఉంది. నా ఫ్రెండ్ ఒక ఫ్రాగ్, నాకు ఒక ఫ్రాగ్ ఫ్రెండ్ ఉందన్నమాట. ఆ ఫ్రాగ్ ఏం చేస్తుందంట, ఆ ఫ్రాగ్ పేరు మేఘనాద. అయితే ఆ మేఘనాద ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడు దాకా ఏమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అలా వెళ్ళారు, అక్కడ పక్షి గూడు కింద పడిపోయింది ఏనుగు వల్ల. అది వెళ్ళి మక్షికతో చెప్పింది. మక్షిక ఏమంది, మేఘనాథ నాకు ఒక ఫ్రాక్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన హెల్ప్ చేస్తాడో లేదో చూద్దాము అని అంటది. అప్పుడు నెక్స్ట్ ఏమైంది, కథయామి తథా కురుతం మేఘనాథ అవదత్ యథాహం కథయామి తథా కురుతం మక్షికే ప్రథమం త్వం మధ్యాహ్నే తస్య గజస్య కర్ణే శబ్దం కురు येन नयने निमील्य स्थासीत् तदा काष्ठकूटः चित्वा तस्य नयने स्फोटयिष्यति। एवं सः गर्जः अंधः भविष्यति। तृषतः सः जलाशयं गमिष्यति। मार्गः महानं गर्तः आसीत्। तस्य अन्तिके अहं स्थास्यामि शब्दं च करिष्यामि। मम शब्देन तं गर्जतः जलाशयं मत्वा स तस्मिन्नेव गर्जते पतिष्यति मरिष्यति च। अतः ततः कृते सः गर्जः मध्याह्ने मण्डूकस्य शब्दम् अनुस्त्यति मतः अनुसूतयः मतः गर्जस्य अन्तः पतितः मृगः च तथा चोक्तम्। సో ఇప్పటిదాకా ఏమైందో ఫస్ట్ తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఫ్రాగ్ దగ్గరికి వెళ్తారు. ఫ్రాగ్ ఫ్రెండ్ అదేం చెప్తుంది, ఫ్రాగ్ ఏమంటుంది, నాకు ఒక ఐడియా తెలుసు, మీరేం చేయండి అంటే, మీరు ఫస్ట్ ఓ మక్షిక నువ్వు వెళ్ళు, సాయంత్రం కాదు మధ్యాహ్నం సమయంలో ఆ ఏనుగు నీళ్లు తాగడానికి నీళ్ళు వైపు వస్తుందన్నమాట. దానికి అంత బాగా కనిపించవు కాబట్టి ఏం చేయాలి, అటువైపులో అది వెళ్ళే వైపులో ఒక పెద్ద హోల్ ఉంది. పెద్ద హోల్ చేస్తాను. ఆ హోల్లో ఏంటి, నువ్వు అదే అక్కడికి దగ్గరలో వచ్చినప్పుడు సడన్గా అది భయపడిపోయి తొందరగా వెళ్ళాలని చూస్తుంది, అది కింద పడిపోతుంది, అప్పుడే చనిపోతుంది, ఇంకా దాని కథ సమాప్తము అని అంటాడనమాట. అయితే వాళ్ళందరూ అదే ప్లాన్ ఫాలో అవుతారు. అప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగానే వద్ది, ఆ ఏనుగు అటువైపు నుంచి వెళ్ళొద్ది, అటువైపు నుంచి వెళ్ళినప్పుడు ఏమవుద్ది, మళ్ళీ ఇదే అవుద్ది. దానికి మంచిగా కనిపించకపోవడం వల్ల వీళ్ళందరూ ఇలా వెళ్తుంటే అది ఇలా వెళ్తుంది అనుకోండి, ఆ సింహంలాగా గర్జించారు. అప్పుడేమైంది, ఇది భయపడుతుంది కదా, పరిగెత్తింది. అప్పుడేమైంది, ఇక్కడ ఒక పెద్ద హోల్ ఉంది.
ఆ హోల్లోకి పడిపోయింది. ఆ హోల్లో సడన్గా పడిపోతే ఏమవుద్ది? అది కూడా లోతున్న హోల్. ఏమవుద్ది? పాపం అది చనిపోయింది. అందుకే ఏమంటున్నారు, బహునామపి ఆసానం సమాయో హి దుర్జయః. అంటే ఏంటి? చాలామంది వీక్ వన్స్ అంటే బలం తక్కువ ఉన్న వాళ్ళు. ఏనుగుతో పోలిస్తే పక్షికి ఎక్కువ బలం ఉందా? లేదంటే దేనికి ఎక్కువ బలం ఉంది? లేదంటే కనీసం ఒక ఫ్రాగ్ కన్నా ఎక్కువ బలం ఉందా? లేదు కదా. సో ఏనుగు పోలిస్తే ఇతనికి అసలు బలమే లేదు. కానీ చాలామంది వీక్గా ఉన్న వాళ్ళు కలిస్తే ఏమవుద్ది? వాళ్ళందరూ ఒక గ్రూప్గా అయితే చాలామంది తక్కువ అంటే వాళ్ళకన్నా కూడా తక్కువ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు కలిస్తే ఎంత గట్టి వాళ్ళకు కూడా వీళ్ళని గెలవడం కష్టము. మనకి చాలా ఉంటుంది కదా, గట్టిగా ఉండండి, అందరితో కలిపి ఉండండి అని ఉంటాయి కదా, చాలా కొటేషన్స్ ఉంటాయి. గ్రూప్గా ఉండండి, సింగిల్గా కాదు గ్రూప్గా ఉండండి అని. అలాంటి అన్ని స్టోరీస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదనమాట. ఎందుకంటే చిన్న పక్షులు ఒక్కటే పెద్ద ఏనుగుని తీసుకోగలుగుతాయా? అదే ఒక్క పెద్ద ఏనుగు చిన్న పక్షిని ఈజీగా తీసుకోగలదు. కానీ ఆ పెద్ద ఏనుగుని కూడా చాలా వీక్ యానిమల్స్ అన్నీ కలిపి ఓడించాయా లేదా? చాలా వీక్ యానిమల్స్ కలిపి ఇంత గట్టిగా ఉన్నా కూడా చేసేసాయి కదా. అందుకే స్ట్రెంగ్త్ ఏంటంటే స్ట్రెంగ్త్ అందరం కలిపి ఉంటే ఉంటుంది. అంటే గ్రూప్గా ఉండాలి. థ్యాంక్ యూ.